అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో రాజీనో కాంప్రమైజ్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రామ్ కి సంస్థ ఆధ్వర్యంలో ఈ మూవీని నిర్మిస్తూ ఉండగా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పాల్గొని సినిమాకి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఎమ్మెల్యే దేవరప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. గ్రామీణ వాతావరణంలో సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో సినిమా తీస్తున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇక్కడ ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్టార్ట్ చేయడం, అదేవిధంగా ఈ సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఇటువైపు చూడాలనే తపన మాకు ఎప్పటి నుంచో ఉండేది. ఎందుకంటే ఇందులో పనిచేసే చాలామంది కార్మికులందరూ కూడా మా శాఖ కిందకు వస్తారు కాబట్టి ముఖ్యంగా దాంట్లో అలాగే మర్చిపోయాను, ముఖ్యంగా అందరికీ పెద్దలందరికీ పృథ్వీరాజ్ గారికి, సీనియర్ ఆర్టిస్టు రాజీవ్ కనకాల గారికి, డైరెక్టర్ ప్రసాద్ గారికి, అలాగే హీరో రామ్కి గారికి, హీరోయిన్ జయశ్రీ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. హీరో హీరోయిన్ రామ్కి గారు, అదేవిధంగా జయశ్రీ బర్మన్ గారు, అదేవిధంగా డైరెక్టర్ ప్రసాద్ గారు, సీనియర్ నటులు పృథ్వీరాజ్ గారు, రాజీవ్ కనకాల గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీదేవి గారు, కార్యక్రమంలో పాల్గొని వెళ్ళినటువంటి మన ఎమ్మెల్యే దేవరప్రసాద్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రామ్కి ప్రొడక్షన్స్ మొట్టమొదటి సినిమాగా రాజీ నో కాంప్రమైజ్ అనేటువంటి టైటిల్ తోటి ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తయారు చేస్తున్నారు. వారికి ముందుగా శుభాభినందనలు తెలియజేస్తూ, నిర్మాత హీరో కూడా అయినటువంటి రామ్కి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరో హీరోగా ఉన్నటువంటి సందీప్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని చాలా షూటింగ్లో యాక్ట్ చేయడం రావడం వేరు. నేను రామ్కి గారి సినిమా ప్రారంభోత్సవం రండి నేను వచ్చానమాట. ఎందుకంటే కల్మషం లేని హృదయం, ఎప్పుడు ఆయన నవ్వుతూనే ఉంటాడు, ఎంత విపత్తు వచ్చినా నవ్వుతూనే ఉంటాడు. 10 మందికి కాదు 100 మంది వాళ్ళ ఆఫీస్ 100 మందికి డైలీ షడశోప్రతమైన విందంటారు కదా, అలాగా ఆయన ఏదంటారు అందరికీ పెట్టి కుటుంబంలో చూసుకుని, ఎవరైనా వర్కర్స్ అని అంటే కాదు, వీఆర్ ఫ్యామిలీ అనే రామ్కి సంస్థ గ్రూప్ గంగపుత్రులు. అలాగే మా పృథ్వీరాజ్ గారు అంటే చాలా ఆత్మీయ గెస్ట్ మాకు. ఈరోజు ఆయన ఆశీర్వాదం, ఆయన గుడ్ విషెస్ తెలియజేయడానికి ఆయన వచ్చాడు విత్ ఎ గుడ్ హార్ట్. ఈ పర్టికులర్ రామ్కి మీడియా ప్రైవేట్ లిమిటెడ్కి ఫస్ట్ ప్రొడక్షన్కి ఇక్కడ రావడం, మా రామ్కి గారు ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ జయశ్రీ బర్మన్, మనం ఆర్డి బర్మన్, ఎస్డి బర్మన్ విన్నాం, ఇప్పుడు కొత్తగా మనం జయశ్రీ బర్మన్ గారిని, ఆవిడ పేరు కూడా పాపులర్ అవుతుంది. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.